వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎర్ర సముద్రము అడ్డొచ్చింది, అక్కడ నించుని ఉన్నారు. ఏం చేద్దాం మోసే, చూద్దాం ఆలోచన నాన్న జేబులో చేయటం ఆలోచిస్తున్నాడు మోసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆలోచన చేస్తా ఉంటే ఈలోగా ఈ ఫరో కొంతమంది ఏంటంటే మారిపోతారు, మంచిగానే మారిపోతారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు మారావా, మరలా నువ్వు పాత పంపులోకి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు మనసు మారిందా, నువ్వు మార్పు నుండి ప్రభు బిడ్డవైపోయావా, నువ్వు మనసు మార్పు నుండి బిడ్డ వంటి అయిపోయావా, నీ మనసు మళ్ళా పాత దాంట్లోనికి, రోత దాంట్లోనికి, పాత జీవితంలోనికి వెళ్ళకూడదు. దేశమంతా 3 రోజులు చీకటి కమ్మింపజేశాడంట దేవుడు. 10 తెగుళ్ళు 1 తెగులు. దేవునికి స్తోత్రం. దేశమంతా చీకటితో నిండిపోయింది. దేవుడు చేసే కార్యాలు ఇంత అంతా కాదు ప్రియులా. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లల 44వ దావీదు కీర్తన 1వ వచనం చదివితే, దేవ పూర్వకాలమున మా పితరుల దినమున నీవు చేసిన ఆ పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు వాటిని మాకు వివరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పూర్వకాలము చేసిన పనంతా కూడా పితరులు వివరిస్తున్నారంట. దేవుడు చేసిన గొప్ప కార్యాలని పితరులు వివరిస్తున్నారు. దేవుడు నీళ్లను రసముగా మార్చాడు. దేవుడు ఫరో మాట అయినపోతే కప్పలను రప్పించాడు, పేరును రప్పించాడు, ఇదిగో అన్నిటినీ రప్పించేశాడు. పితరులు వివరిస్తున్నారంట దేవుడు చేసే కార్యాలు గొప్ప. ఇలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ ఫరో మనసు మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు అన్నాను కదా మారకూడదు మళ్ళీ అని. వీడి మనసు మళ్ళీ మారిపోయింది. అయ్యో ఈ దేశమంతా కంపబడుతుంది, మరి మొన్నటి వరకు గాజుల మీద కూర్చున్న వాళ్ళ తిన్న వాళ్ళందరినీ వచ్చి పని చేయండి అంటే దానికి అలవాటు పడిపోయి, సుఖానికి అలవాటు పడిపోయి ఇప్పుడు వాళ్ళు పని చేయడానికి రావట్లేదు. మొన్నటి వరకు నా చేతికి బానిసలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పనంతా చేసేవాడు ఎవడో లేడు. ఇప్పుడు మళ్ళా వాళ్ళని పట్టుకున్నాం, రండి రథాలని సిద్ధం చేయండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి వాళ్ళని పట్టుకోవడానికి బయలుదేరాడంట ఫరో. దేవునికి స్తోత్రం. గుర్రపు రౌతులు రథాలు వేసుకుని, ఇదిగో సైన్యం వచ్చేస్తుంది, ఓరు శబ్దం వినిపిస్తుంది. ముందు చూస్తేనేమో గొయ్యి, వెనక్కు చూస్తే నొయ్యి అన్నట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఎర్ర సముద్రంలో పడి మమ్మల్ని చావమంటావంటే మోషే దేవునికి ప్రార్థన చేశాడంటే, దేవుడు ప్రార్థనలకి ఏం చేశాడు తెలుసా? దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ, ఇదిగో మేఘమా అని ఆలపించినప్పుడు మేఘము శత్రువులకి తన పిల్లలకు మధ్యలో మేఘం ఆవరించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేఘం ఆవరించడం చేత శత్రువులకి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారో కనిపించడం లేదు. వాళ్ళు ఎతుకుతున్నారు. వెతుకుతూ ఉండగా ఈలోగా దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? మోషే నీ దగ్గర ఉన్న కర్రను తీసుకుని వెళ్ళి ఆ సముద్రాన్ని కొట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం. అడుగు పెట్టిన వెంటనే సముద్రము తూర్పు గాలి చేత, బలమైన తూర్పు గాలి చేత సముద్రము 2 రాసులుగా తయారైపోయి. దేవునికి స్తోత్రం. మన గవర్నమెంట్ వాళ్ళు అయితే రోడ్డు వేయడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. దేవుడు సిమెంట్ రోడ్డు వేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆరిన నేలను చేసేసాడు. ఎత్తుకో సముద్రము 2 పాయలుగా మారిపోయింది. ఆ ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలందరూ దాటుకుంటూ పరిగెడుతూ గట్టుకు చేరుకున్నారు. దేవునికి స్తోత్రం. గట్టుకెళ్ళిన వెంటనే ప్రియులారా మేఘము తొలగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫరో సైన్యమంతా కూడా అరువరవాళ్ళు అన్నాడు. అక్కడ పరుగుపెట్టి సముద్రంలో ఆలోచించకుండా దూకేశారు దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఆలోచించాలంట. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఫరో సైన్యము ఫరోతో పాటు అందులో అడుగు పెట్టినప్పుడు దేవుడు 2 రాసుల్ని ఏకం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నేలమట్టమైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆ శత్రువులందరూ నేలమట్టమాడ ఇశ్రాయేలు ప్రజల కళ్ళారా చూసినప్పుడు మిర్యాము తంబుర సితార రాజును చేత్తో పట్టుకుని యెహోవా జయించాడు అని గొప్ప నాదాలు చేస్తూ దేవుని స్తుతించి ఆరాధించారంట. దేవునికి స్తోత్రం. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు చతురాయ. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లల, శత్రువుల చేతిలో నుండి దేవుడు కాపాడాడు. ఎవరిని కాపాడాడండి? తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని. దేవుని ఎదుట మన హృదయం సరిగ్గా ఉండాలి. దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి.
దేవుని ఎదుట మనము అవిధేయత కాకుండా విధేయత చూపించేవారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. సముద్రము నీళ్లతో ఎలా అయితే నిండిపోతుందో అలాగే మానవుని హృదయం దేవుని జ్ఞానంతో నిండిపోవాలంట. దేవునికి స్తోత్రం. సముద్రం చూడండి, సంపూర్ణంగా నిండిపోతుంది నీళ్లు. ఎక్కడా కూడా చిన్న అరమరికలు కూడా ఉండవు. కాలువలాగా, పిల్ల కాలువలాగా ఉండదు. అందులోకి బస్సు వెళ్ళినా మునిగిపోతుంది, కారు వెళ్ళినా మునిగిపోద్ది, టైటానిక్ షిప్ వెళ్ళినా మునిగిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానంతో నీ హృదయం ఎప్పుడైతే నిండిపోతుందో దేవుని కార్యాలు ఆటోమేటిక్ గా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇది నువ్వు నమ్మితే తప్పకుండా దేవుని కార్యాలు చూస్తావు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువులకి దొరకకుండా దేవుడు కాపాడాడు. ఇక వారి జీవితంలో ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని వారు పట్టుకోలేరు. నీ శత్రువు ఎదుట నీకు భోజనం పెడతారన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సురక్షితంగా జీవిస్తూ ఉన్నారు. మోషే నాయకత్వము వహించినటువంటి వాడై తన అన్నైన అహరోను, మిర్యాము మోషేకి సహదాసులుగా ఉన్నారు. ప్రియులారా, మోషే చిన్ననాడు తన అమ్మ చెప్పిన బోధన విన్నాడు. దేవునికి స్తోత్రం.